హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ బ్లౌజ్ పీసెస్ అయితే చూస్తున్నారు కదా. ఇవైతే మాత్రం మొన్న నేను చాలా బ్లౌజెస్ పెండింగ్ ఉన్నవన్నీ కూడాను కొన్ని స్టిచ్ చేసేసాను. అందులో ఈ కాటన్ బ్లౌజెస్ 3 పీసెస్ ఉంటే మాత్రం అవి కూడా ఈరోజు కొంచెం పనులు కూడా ఎక్కువే ఉన్నాయిలెండి. కాకపోతే ఏంటంటే ఇవి సమ్మర్ కదా, కొంచెం కాటన్ బ్లౌజెస్ ఎక్కువగా మనకి ఉపయోగపడతాయి కాబట్టి మిగిలిన ఈ బ్లౌజెస్ కొంచెం త్వరగా స్టిచ్ చేసేద్దాం అనుకుంటున్నాను. అందుకని ఈ 3 పీసెస్ కూడాను ముందు కటింగ్ చేసేసి పక్కన పెట్టేసుకుంటే 1 డేలో కొన్ని పనులున్నాయి, పనులు చేసుకుంటూ ఇవి స్టిచ్ చేసేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ పీసెస్ అయితే తీసానమాట. ఇవి కూడా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మిగతా బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయి. అవి కూడా 1 బై 1 అవి కటింగ్ స్టిచ్చింగ్ మన వీడియోలో చూపిస్తానులేండి, ఎలా స్టిచ్ చేస్తాననేది. ఇంకెక్కడ వచ్చేసి సండే కదా నిన్న, అందుకని చెప్పేసి పిల్లలకి దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట. ఇంట్లో సింపుల్గా టేస్టీగా హోటల్కి మించి టేస్ట్ వచ్చేలాగా తయారు చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ నా ఛానల్లో చాలా వరకు బిర్యానీ గురించి చూపించున్నాను, దమ్ బిర్యానీ అలాగే మామూలు బిర్యానీకి. అయితే ఏంటంటే పిల్లలకి సింపుల్గా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, అవి అయితే నేను కొంచెం ఎక్కువగా వండాలి అనుకునేటప్పుడు ఏంటంటే అవి యూజ్ చేస్తాను. మామూలుగా ఇవి కేజీకి తక్కువ, అంటే 30 కేజీ రైస్తోనే 1 కేజీ చికెన్తో సింపుల్గా చేసేసాను అనమాట. దీని ప్రాసెస్ పెడదాం అనుకున్నాను, అప్పటికి నాకు టైం సరిపోలేదు, అందుకని వీడియో షూట్ చేయలేకపోయాను. కాబట్టి ఈ 30 కేజీ బియ్యంలో కేజీ చికెన్ అనేది వేసి దమ్ అనేది పెట్టనమాట. చాలా నీట్గా వస్తుందండి పెద్ద కుక్కర్లో పెడితే కనుక. అంటే తక్కువ రైస్ అయితే ఇలా పెట్టేసుకుంటే బెస్ట్. నేను ఎప్పుడు ఇలాగా ఈ కుక్కర్ అనేది ఎక్కువగా తక్కువ రైస్కి చేయాలి అనుకునేటప్పుడు ఈ కుక్కర్ అనేది యూజ్ చేస్తానమాట. మనకి ఎంత పొడి పొడిగా వస్తుందంటే, నేను ఎక్కువ శాతం కూడాను ఇందులో ఎక్కువ శాతం నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం లాంటివి ఏమీ చేయను. తినేటప్పుడు కూడాను నిమ్మకాయ పిండుకోవడం, అలాగే అదే లెమన్ జ్యూస్ వేసుకోవడం కానీ, లేదంటే ఉల్లిపాయలు తరిగి తినడం కానీ, అలాగే పైన గ్రేవీ కానీ ఇంకేం అవసరం లేదన్నమాట. ఆల్మోస్ట్ మనకు ముక్కకు పట్టి గ్రేవీ అనేది ఉంటుంది. అది కలుపుకుంటూ ఈ రైస్తో పాటు తింటే కనుక చాలా బాగుంటుంది. నేను ఇందులో ఇంకేమీ వేసుకోను. ఎప్పుడో తినాలనిపిస్తే కనుక కొంచెం కచంబరి వేసుకొని తింటానమాట. మనకి ముందే మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ ఒక పూట అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసి వండుకున్నా ఇంకా బాగా వస్తుంది. లేదంటే అప్పటికప్పుడు ఇది మీకు ఏంటంటే ఇది అప్పటికప్పుడు చేసిందన్నమాట. అంటే మామూలుగా అయితే చికెన్ కర్రీ వండేద్దాం అనుకున్నాను. ఇంకా అప్పటికప్పుడు ఏంటంటే కొంచెం రైస్ ఉన్నాయి, సరే పిల్లలు తింటారు కదా అని చెప్పేసి అప్పటికప్పుడు ఒక 30 కేజీ రైస్తోని కేజీ చికెన్ అనేది వేసేసి, అంటే కర్రీ కంటే మనకి చికెన్ పీసులు అనేవి చాలా చిన్నగా వస్తాయి కదా, ఆ చిన్నగా వచ్చినవి కూడా విరిగిపోకుండా ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా చూడండి, గ్రేవీ ఉంది, అలాగే పీసు కూడాను చాలా నీట్గా సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది. దీని ప్రాసెస్ కూడా నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తానండి. ఇంకా రైస్ కూడా ఏంటంటే పలుకులుగా చక్కగా మెతుకు అంటుకోకుండా చాలా నీట్గా వస్తుంది. నేను ఎప్పుడు కూడాను దమ్ బిర్యానీలు చేసేటప్పుడు నెయ్యి ఎక్కువ వేస్తానండి. నూనె కన్నా నెయ్యి ఎక్కువ వేసుకుంటే హెల్దీ కదా, అందుకని చెప్పేసి నెయ్యి వేస్తాను ఎక్కువగా. మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, చేతికి అస్సలు ఆయిల్ అనేది అంటుకోకుండా ఎంత సాఫ్ట్గా వచ్చిందో, ఎంత నీట్గా వచ్చిందో. రైస్ అంత బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు చూపిస్తానులేండి ప్రాసెస్ మొత్తం కూడాను. తక్కువ రైస్లోనే చాలా నీట్గా వండుకోవచ్చు. ముక్క కూడా విరిగిపోదు అన్నమాట. చాలా బాగుంటుంది. మన ఇంటికి అప్పటికప్పుడు చుట్టాలు వచ్చినా, లేదంటే మనమే తినాలి అనుకున్నా సరే మనం చికెన్ పీసులు అనేవి మ్యాగ్నేట్ చేయకుండా అప్పటికప్పుడు కలిపేసుకొని మనం ఒక హాఫ్ అన్ అవర్లో మనకి కుక్ అయిపోతుంది అన్నమాట. చాలా చక్కగాను చికెన్ కానీ అలాగే రైస్ కానీ పలుకులుగా లూజ్గా వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకెక్కడికైతే నేను ఏం చేస్తున్నానంటే, నాకు కిచెన్లో పని ఉంది, అలాగే నాకు మిగతా పనులు ఉన్నాయి. అందుకని చెప్పేసి ఏం చేస్తున్నానంటే, ఇంకెక్కడ కొంచెం ఫాస్ట్గా అంటే బ్యాక్ పీస్ మాత్రమే కూర్చొని ఇలాగ కటింగ్ చేశానమాట. మిగతా పీసెస్ అన్నీ కూడా కొంచెం హడావిడిగా మామూలుగా అంటే 10 సార్లు కూర్చొని లేగడం కొంచెం ఇబ్బందిగా అవుతుందని చెప్పేసి ఫాస్ట్గా అటు ఇటు తిరుగుతూ ఇంకా ఒక్కొక్కటిగా బ్లౌజ్ పీసెస్ అనేవి కట్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే
ఫస్ట్ ఒక పీస్ అనేది మనం కరెక్ట్‌గా కొలతలు మెజర్‌మెంట్ అనేది చూసుకొని కట్ చేసుకుంటే గనక మిగతా పీసెస్ మీద ఈ మెయిన్ మనం కట్ చేసిన బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా! అవి పెట్టేసి కటింగ్ చేసేసుకుంటే చాలా సులువుగా ఉంటది. ఇప్పుడు లైనింగ్ బ్లౌజెస్ అనుకోండి 1, 2 అలాగా కట్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు. ప్లెయిన్ బ్లౌజెస్ కాటన్ బ్లౌజెస్ వరకు వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఇలా ఈ మెథడ్ ఫాలో అయితే గనక రోజుకి అంటే 1 డేలో 5 బ్లౌజెస్ అయినా స్టిచ్ చేసేయొచ్చు. కటింగ్ వరకు వచ్చేటప్పటికి 10 బ్లౌజెస్ అయినా కరెక్ట్‌గా మనం కొలత ప్రకారం కట్ చేసేసుకోవచ్చుమాట. ఈ మెథడ్‌లో అంత నీట్‌గా వస్తాయన్నమాట ఈ బ్లౌజ్ అనేవి కటింగ్ గానీ, స్టిచ్చింగ్ గానీ. కటింగ్ ముందు మనం చేసేటప్పుడు ఫస్ట్ బ్లౌజ్ పీసెసే ఫుల్ మెజర్‌మెంట్ మనకి ఏ లోటుపాట్లు లేకుండా ఎక్కడ కూడాను క్లాత్ అనేది జరిగిపోకుండా నీట్‌గా మనం మార్కింగ్ చేసుకుంటూ కట్ చేసుకున్నామనుకోండి ఆ బ్లౌజ్ పీస్ మార్కింగ్ ప్రకారమే మిగతా బ్లౌజ్ పీసెస్ అన్నీ కూడాను మనం కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడైతే కొంచెం సింపుల్‌గా 3 బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి కాబట్టి నాకేం పెద్దగా అంత కష్టం అనిపించదు. ఎందుకంటే ఆల్రెడీ బాగా ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఎక్కువ కంగారు పడను. నాకు ఏ లోటుపాట్లు రావన్నమాట బ్లౌజ్ పీసెస్‌లో. ఒక 5 బ్లౌజ్ పీసెస్ అయినా సింపుల్‌గా కట్ చేసేసి స్టిచ్ చేసేసుకుంటాను ఆ రోజుకి. అంత సులువుగా చేసేస్తానన్నమాట. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి కూడా ఈ మెథడ్ అనేది బాగా యూజ్ అవుతది. ఎప్పుడైనా సరే ఫస్ట్ బ్లౌజ్ పీస్ బాగా మెజర్‌మెంట్ చేసుకొని కొలతల ప్రకారం మీరు చేతి కొలతలే గానీ, ఆది బ్లౌజ్ కొలతలు గానీ, లేదంటే అంచనా ప్రకారం గానీ, టేప్ కొలతలు గానీ అంటే ఒక్కొక్కరికి ఒక మెథడ్ అనేది ఉంటది. అందరూ కూడా ఇప్పుడు టైలర్స్ ఉన్నారు కదా! టైలర్స్ అందరూ కూడాను ఒకేలా స్టిచ్ చేయరు. ఒకవేళ ఒక బ్లౌజ్ ఒకలా స్టిచ్ చేస్తే ఇంకో బ్లౌజ్ ఇంకోలా స్టిచ్ చేస్తారు. అంటే ఒక పర్సన్‌దే 2 విధాలుగా కట్ చేసి స్టిచ్ చేస్తారన్నమాట. అలాగా ఏంటంటే టైలరింగ్ వచ్చిన వాళ్ళైనా, ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైనా, కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా అన్నీ ఒకే రకంగా అయితే స్టిచ్ చేసేరు. అంచనా ప్రకారం అంటే మనకి మైండ్‌కి తగ్గట్టు మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కటింగ్ గానీ, స్టిచ్చింగ్ గానీ. అయితే ఇక్కడొచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది నేను క్రాస్ కటింగ్ పెట్టాను. క్రాస్ కటింగ్ ఏంటంటే మీకు ముందు వీడియోలో చెప్పినట్టు షార్ట్ వీడియోలో చెప్పాను. అలాగే లాంగ్ వీడియోలో కూడా చెప్పాను కదా! ఎప్పుడైనా సరే క్రాస్ కటింగ్ పెట్టుకోవడం వల్ల మనకి చాలా ఏంటంటే మనం ఫ్యూచర్‌లో ఎప్పుడైనా సరే తగ్గినా మన బాడీ అనేది తగ్గినా, పెరిగినా సరే మనకు ఆ క్లాత్ అనేది ఫ్రంట్‌కొచ్చేటప్పటికి మనకి సాగుతూ ఉంటది. అప్పుడు మనం ఏంటంటే మనకి ఎంత అంటే ఏ ఏ కొలత అయినా సరే మనకి పర్ఫెక్ట్‌గా సరిపోద్దన్నమాట. చెస్ట్ వరకు వచ్చేటప్పటికి ఫ్రంట్ పార్ట్ చాలా ఫ్రీగా ఉంటది. అందుకని చెప్పేసి నేను ఎప్పుడు కూడాను మ్యాక్సిమం నేను క్రాస్ కటింగే పెట్టుకుంటానన్నమాట ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ అనేది యాజ్ ఇట్ ఈజ్ ఎవరికైనా సరే సేమ్ కొలతలతోనే వస్తది. అది క్రాస్, స్ట్రెయిట్ అనేది కాదు. స్ట్రెయిట్‌గానే ఉంటది. ఫ్రంట్ వరకు వచ్చేటప్పటికి మనకి క్రాస్ కటింగ్ కావాలా, స్ట్రెయిట్ కటింగ్ కావాలనేది మనం చూస్ చేసుకోవడం బెస్ట్. అంటే చాలా కొంచెం పెద్దవాళ్ళనుకోండి స్ట్రెయిట్ కటింగ్ పెట్టుకుంటారు. మన ఏజ్ గ్రూప్ వాళ్ళేంటంటే సన్నంగా ఉన్నా, లావుగా ఉన్నా సరే ఫ్రంట్ కటింగ్ వచ్చేటప్పటికి ఫ్రంట్ చెస్ట్ దగ్గర మాత్రం క్రాస్ కటింగ్ పెట్టుకుంటే కనుక చాలా బెస్ట్ అండి. ఫ్యూచర్‌లో ఎప్పుడైనా సరే సన్నంగా అంటే ఒళ్ళు తగ్గినా, పెరిగినా సరే మనకి ఏమనిపించదన్నమాట. పర్ఫెక్ట్‌గా సరిపోద్ది. అంతగా లూజ్‌గా అనిపించినా ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోద్దన్నమాట. కొంచెం బాడీ పెరిగింది అనుకున్నా సరే మనం పర్ఫెక్ట్‌గా సరిపోద్ది. అందుకనేసి నేను ఎప్పుడు కూడాను క్రాస్ కటింగే యూజ్ చేస్తాను ఎప్పుడు కూడాను. ఇంకిక్కడ ముందుగా చెప్పినట్టు నేనేంటంటే మిగతా పనులు చేసుకుంటూ అటు తిరుగుతూ, ఇటు తిరుగుతూ ఇంకా కటింగ్ అలా చేసుకుంటున్నానన్నమాట. ఇంకా ఒకే దగ్గర కూర్చొని కట్ చేసుకోవడం కుదరలేదు. ఎందుకంటే ఒకే దగ్గర కూర్చొని నేను అంటే అన్నీ కట్ చేసుకున్నాననుకోండి మిగతా పనులు అయిపోతాయని చెప్పేసి అక్కడికి వెళ్ళి వంటగదిలోకి వెళ్ళి ఆ పనులు చూసుకుంటూ, అలాగే మిగతా పనులు చూసుకుంటూ ఇక్కడికొచ్చి ఒక్కొక్క బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటున్నానన్నమాట. కెమెరా అనేది ఆన్‌లోనే పెట్టి ఉంచేసాను. ఇంకా అటు ఇటు తిరుగుతూ ఇంకా నా పని అనేది నేను ఇలా కటింగ్ అనేది చేసేస్తున్నానన్నమాట. ఇంక ఇవి స్టిచ్చింగ్ కూడాను వీడియో పెడతానులేండి. సింపుల్‌గా 1 డేలో చేసేస్తాను స్టిచ్చింగ్ అనేది ఇవి. ఎక్కువ పని ఉందనుకోండి చెప్పలేను. కానీ మొత్తం పనులన్నీ కొంచెం త్వరగా ముగిసిపోయాయి అనుకుంటే గనక సింపుల్‌గా అయితే ఈ 3 బ్లౌజెస్ కూడా ఒకే రోజు స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటాను. హెమ్మింగ్ కూడా ఫాస్ట్‌గా అయిపోద్దిలెండి. అయితే ఇవి అయిపోయిన తర్వాత ఇంకా డ్రెసెస్ ఉన్నాయి అవి స్టిచ్ చేయాలి. ఇంకా లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి అవి స్టిచ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా శారీస్ కొత్త చీరల మీద కూడాను చాలా వరకు బ్లౌజెస్ అనేవి పెండింగ్ ఉండిపోయాయి. ఏంటి అన్నీ కూడా నేను ఒక్కరిదాన్నే చేసుకోవాలి కదా ఇంట్లో వరకు. అలాగే
కొంచెం ఈ మధ్యన హెడేక్ కూడా ఎక్కువగా వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పాను కదా! అందుకని కొన్ని నేను అప్పుడప్పుడు పెండింగ్ పెట్టి ఉంచుతున్నాననమాట. అంటే కొంచెం రికవర్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా చేసుకోవడం, అలాగే మళ్ళీ స్టార్ట్ చేయడం, అప్పటికప్పుడు ఆఫ్ చేయడం అలాగా చేస్తున్నాను. మామూలుగా అయితే మాత్రం నాకు అంత బాగుంది, పర్వాలేదు, ఆ రోజు హుషారుగున్నాను, పర్వాలేదు అనుకుంటే గనక, ఓపిక ఉంది అనుకుంటే గనక ఒకేసారి స్టిచ్ చేసేస్తాను. నాకు ఇప్పటికొచ్చి 10 ఇయర్స్‌లో ఎవ్వరికి కూడా ఇచ్చింది లేదు. మీకు ఒక విషయం చెప్పాలి. మొన్న ఒకసారి ఏంటంటే నేను ఒక బ్లౌజ్ స్టిచ్ చేశాను కదా! ఆ బ్లౌజ్ స్టిచ్ చేసింది మీకు వీడియోలో చూపించాను కదా! అంటే మామూలుగా బాల్స్‌తోని నేను కటింగ్ అనేది పెట్టి చిన్న మోడల్ అనేది పెట్టాను కదా! అదేంటంటే ఆ బ్లౌజ్ పీస్ పట్టుకొని నాకు అసలు టైం సరిపోదు. నేను ఆ రోజు నాకు ఫీవర్‌గా ఉంది కూడాను. 2, 3 డేస్ నుంచి నేను బయటకు వెళ్ళి ఆ బ్లౌజ్ పీస్ అలాగే నా లైనింగ్ పీస్ కూడా తీసుకువెళ్ళి ఇచ్చానమాట. అంటే మామూలుగా బ్లౌజ్ పీస్ ఇచ్చేస్తే ఎక్కువ రేట్ చెప్తారు కదా అని చెప్పేసి నేనేం చేశానంటే లైనింగ్ కూడా కలిపి సింపుల్‌గా కట్ చేసి అదే సింపుల్‌గా స్టిచ్ చేయించేసుకుందాము అని చెప్పేసి, టైం సరిపోదు అనేసి అసలు నాకు ఇవ్వడం కూడా ఇష్టం లేదు. కానీ ఎందుకో నాకు టైం సరిపోదు, నాకు ఫంక్షన్‌కెళ్ళాలి అని చెప్పేసి నేను ఇక్కడ మాకు దగ్గరలోనే ఉన్న ఒక టైలరింగ్ ఆవిడ దగ్గరికైతే వెళ్ళానమాట. ఆవిడైతే నాకు పండగలున్నాయండి, ఇంకా 1 మంత్ పడుతుందండి, అదండి, ఇదండి అని చెప్పి కొంచెం కాస్ట్ కూడా ఎక్కువగా చెప్పింది. అంటే మీరు వదిలేయండి, 1, 2 మంత్స్ లేట్ అయినా పర్వాలేదా అంటే, అయ్య బాబోయ్! ఒక్క బ్లౌజ్‌కి 1, 2 మంత్స్ ఏంటండి బాబు! ఎంత పండగలుంటే మాత్రం, ఎంతమంది కస్టమర్స్ ఉంటే మాత్రం ఒక్క బ్లౌజ్‌కి అన్ని రోజులా అని చెప్పేసి, పైగా కాస్ట్ కూడా నేను చెప్పనులెండి ఇప్పుడు. నాకు వర్క్ అయితే మాత్రం చాలా ఎక్కువ అనిపించింది. ఏంటి మన చేతిలో వర్క్ ఉండి చాలామందికి ఇంతకుముందు స్టిచ్ చేసుండి ఎంత ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ మనం చేసుకోగలం కదా! అలాంటప్పుడు సరే ఇంకొంచెం ఓపిక పట్టి నేనే స్టిచ్ చేసుకుందాం అని చెప్పేసి, కొంచెం నాకు హెల్త్ రికవర్ అయిన తర్వాత అప్పుడు నేను బ్లౌజ్ అనేది మీకు వీడియో పెట్టానమాట. కటింగ్ స్టిచ్ చేసింది. అది కటింగ్ పెడదాం అనుకున్నాను, అది కుదరలేదన్నమాట. వెంటనే ఇంటికొచ్చి నాకు బాధ అనిపించింది. ఏంటంటే మన చేతిలో వర్క్ ఉండి కూడా అంత అమౌంట్ మనం బయటకి ఇచ్చుకోవడం అవసరమా అనిపించింది. సరే అని చెప్పేసి ఇంక ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ మాట అనుకునేలాగా నాకు మనసుకు అనిపించి ఇంక బ్యాక్‌కొచ్చేసానమాట. ఇంటికొచ్చేసి మరుసటి రోజు ఇంకా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అని చేసి మీకు వీడియో పెట్టాను అది. మన వరకు మనకు వస్తే చాలండి. కొంచెం లేట్ అయినా మనమే స్టిచ్ చేసుకోవచ్చు.